కలర్లాడే వడలు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి 4 వడలు తింటే కడుపు నిండిపోతాయి. ఇంకా వడలు కూడా చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మనము రవ్వ వేసాం కాబట్టి కరకరలాడుతూ ఉంటాయి. ఇంకా ఒక గంట కాదు, ఇంకా మధ్యాహ్నం వరకు ఉన్నా కూడా ఈ వడలు అనేది మెత్తబడవు. చాలా కరకరలాడుతూ ఇప్పుడే చేసినట్టు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీనికి కావలసినవి చూసేద్దాం. ముందుగా మెత్తగా గ్రైండర్ చేసుకున్న మినప రుబ్బుని అరకప్పు తీసుకోవాలి. ఒక చిన్న కప్పులో సగానికి ఉప్మా రవ్వని తీసుకోవాలి. అంటే అరకప్పు. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద ఎడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను సాల్ట్ వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇలాగ కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని ఇలా ఉండ చేస్తే ఇలా అవ్వాలి. ఇలా అవి ఇలా ఒక్క చేతితోటే మనం వడలు వేసుకోవచ్చు. పేపర్ కూడా అవసరం లేదు. అలాగే మనకి ఏం విధమైన ఆకు కూడా అవసరం లేదు. కొంచెంమంది అరిటాకు మీద లేదా కవర్ మీద వేస్తారు కదా, అలా కూడా అవసరం లేదండి. ఇలా చేతితో వేసుకుని బొట్టన వేలితో మధ్యలో పెడితే మనకి వడక అనేది రంధ్రం అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఇవన్నీ పక్కన పెట్టేసుకుని కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని ఒక కడాయి తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 1/2 కేజీ నూనె వేసుకోవాలి వడ ములిగేటట్టు. ఇప్పుడు మనకి ఎన్ని వడలు పడతాయో అన్ని వడలు కూడా నూనె వీటెక్కిన తర్వాత ఇలాగా ఉండల్లా చేసి బొట్టన వేలు అనేది మధ్యలోకి పెడితే మనకి రంధ్రాలు వస్తాయి. ఒక్కొక్క వడని ఇలాగా కాగుతున్న నూనెలోకి జారవిడవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నాకైతే 4 పట్టినాయి. అలాగే మీరు చిన్న సైజు బట్టి వేసుకుంటే కాస్త ఎక్కువ అయితే వడలు వస్తాయి కదా. నేనైతే ఇలా పెద్ద సైజు చేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఇలాగా ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా మనము తిప్పేసుకోవాలి. ఇలా మనకి వడలలోకి ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల మనకి వడ అనేది నూనె పీల్చుకుంటూ వస్తుంది. అలాగే తినేటప్పుడు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఇలా మనకి ఎప్పుడైనా సరే మనకి వడల్లో రుబ్బు అనేది పలసగా అయ్యిందనుకోండి, కంగారు పడవలసిన అవసరం లేదు. మీ దగ్గర ఉప్మా రవ్వ కానీ లేదా మనకి ఇడ్లీ రవ్వ కానీ ఉంటే కాస్త కలిపేసుకోండి. మీ దగ్గర ఉప్మా రవ్వ ఉంటే ఉప్మా రవ్వ కలుపుకోవడం వల్ల మనకి నూనె అనేది పీల్చుకుంటూ వస్తుంది. ఇడ్లీ రవ్వ కంటే మీకు ఉప్మా రవ్వ అయితే బాగా పనిచేస్తుంది దీంట్లోకి. ఇలాగ ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకుని వేయించుకుని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగిలిన మిశ్రమాన్ని కూడా మళ్ళీ ఇలాగ వడలలాగా వేసుకోవాలి. నాకైతే 4 పడుతున్నాయి. చిట్టి వడలు వేసుకున్నారనుకోండి మీకు ఇంకా చిన్న సైజు వేసుకుంటే ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇలా ఒక సైడ్ వేసుకున్న తర్వాత రెండో సైడ్ ఇలా తిప్పేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి, కరకరలాడుతాయి. వీటిని మార్నింగ్ టిఫిన్ కింద కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినవచ్చు. చాలా బాగుంటాయి. అలాగే నా దగ్గర ఉన్న మొత్తం మిశ్రమాన్ని ఇలాగ వడల్లాగా వేసుకుంటున్నాను. అలాగే మీరు ఎక్కువ మెంబర్స్ ఇంట్లో ఉంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కారం కానీ ఇంకా సాల్ట్ కానీ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇంకా నేనైతే ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసినాం కదా, కొత్తిమీర నేనే అలాగే ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే కిక్ చేయొచ్చు. లేదు మీకు దీంట్లోకి అల్లం ముక్కలు కూడా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను వేయలేదు. ఇంకా మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఇంకా ఇలా ఉప్మా రవ్వ వేయడం వల్ల కరకరలాడుతూ మనకు వడ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. వేడివేడిగా ఉన్నప్పుడు అందించవచ్చు, చల్లారినా కూడా మనకి ఈ వడలు అనేది కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగ మొత్తం మిశ్రమాన్ని ఇలాగే వేసుకోవడమే. అలాగే కారం అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. కారం అంటే పచ్చిమిర్చిని అలాగే అన్నీ కూడా. ఇప్పుడు నేనైతే మొత్తం మిశ్రమాన్ని ఇలాగ వడల్లాగా వేసుకుంటున్నాను. కొంచెంమంది ఇంకా వడలు చేయాలంటే భయపడతా ఉంటారు. ఇంకా కొంచెంమంది ప్లేట్ మీద వేస్తారు, కొంచెంమంది కవర్ మీద వేస్తారు, కొంచెంమంది అరిటాకు మీద ఏదైనా ఆకు మీద వేస్తారు కదా. అలా కాకుండా ఈజీగా మనమైతే ఇలా చేతితో వేసేసుకోవచ్చండి. ఒక్క చేతితో వేసేసుకోవచ్చు. వడలు అనేది చేయడం కూడా చాలా ఈజీ అండి. మనము ఇలాగ గట్టిగా రుబ్బుకున్న పిండిని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఒక 2-3 రోజులు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంతో కలర్ఫుల్గా కరకరలాడే వడలు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి 4 వడలు తింటే కడుపు నిండిపోతాయి. ఇంకా వడలు కూడా చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మనము రవ్వ వేసాం కాబట్టి కరకరలాడుతూ ఉంటాయి. ఇంకా ఒక గంట కాదు, ఇంకా మధ్యాహ్నం వరకు ఉన్నా కూడా ఈ వడలు అనేది మెత్తబడవు. చాలా కరకరలాడుతూ ఇప్పుడే చేసినట్టు టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రై చేయండి.